ఏం చెప్తారు? నీట్ పేపర్ లీకేజ్ సంబంధించి ఢిల్లీలో చాలా చర్చ జరుగుతుంది, లాఠీ చార్జీలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ పోలీసులు ఒకరికొకరు రాళ్ళు నివ్వుకున్నటువంటి పరిస్థితి. సో ఏమనిపిస్తుంది అంతా చూస్తూ ఉంటే? వాస్తవానికి నీట్ పేపర్ మే 3వ తారీఖున లీకేజ్ కావడం జరిగింది. ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించి సెంట్రల్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ని ఎందుకు రాజీనామా చేయట్లేదు, సెంట్రల్లో ఉన్నటువంటి అధికారులు ఎందుకు వారిపైన చర్య తీసుకోవట్లేదు? ఇవాళ సెంట్రల్లో జరిగినటువంటి నీట్ పేపర్ సంబంధించి లీకేజ్ రద్దు చేసి దాన్ని మళ్ళీ జూలై 21 తారీఖున మళ్ళీ నియమించడం జరిగింది. వాస్తవానికి సెంట్రల్లో ఉన్నటువంటి అధికారులు ఇవాళ సమాధానం చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఎంత ఉంది. వేలకు వేలు లక్షలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకున్నటువంటి విద్యార్థులు ఆ లీకేజ్ పేపర్ల వల్ల చాలామంది విద్యార్థులు నష్టపోయి మాకు న్యాయం జరగాలి, దానికి సంబంధించి ఆ అధికారుల పైన చర్య తీసుకోవాలి అని చెప్పేసి అక్కడ మాకు న్యాయం చేయాలని చెప్పేసి ధర్నా చేస్తుంటే దానికి సమాధానం చెప్పాల్సినటువంటి ఆ అధికారులు, ఆ పోలీసులు సంబంధించినటువంటి వాళ్ళు లాఠీ చార్జ్ చేయడం అనేటువంటిది సమంజసం కాదు. కాబట్టి ఇవాళ సెంట్రల్లో అయితేనేముంది, స్టేట్లో అయితేనేముంది, వాస్తవానికి ఈ నీట్ పేపర్కి సంబంధించినటువంటి అంశాలపైన కావచ్చు, అదేవిధంగా యూపీపీఎస్కి సంబంధించినటువంటి అంశాలపైన కావచ్చు, మొత్తం కూడా కుంభకోణం జరిగి పేపర్లు ఆదాయానికి వాళ్ళు అమ్ముకోవడం అనేటువంటి జరుగుతుంది. ఎవరైతే సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ ఇట్లాంటి అంశాలకు పాల్పడుతున్నారో ఖచ్చితంగా ఇమీడియట్గా వాళ్ళపైన యాక్షన్ తీసుకొని ఆ అధికారులను తక్షణమే ఆ పదవి నుంచి తొలగించి వేయడం జరగాలి. వాళ్ళ సెంట్రల్ అయితేనేముంది, స్టేట్లో అయితేనేముంది, భారత రాజ్యాంగం ఆధారంగా చేసుకొని భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాల ఆధారంగా వాళ్ళు నియామకమయ్యి వాళ్ళ రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలను పక్కదోవ పట్టించి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ అంశాలన్నింటి ఆధారంగా వాళ్ళు సరైనటువంటి న్యాయం జరిపించట్లేదు. భారత రాజ్యాంగాన్ని ఆధారంగా చేసుకొని నియామకమైనటువంటి అధికారులందరూ కూడా జవాబుదారితనంగా పనిచేస్తూ ఇవాళ విద్యార్థులకు న్యాయం జరిపిస్తేనే సరిపోతుంది. లేదా విద్యార్థులు కనుక తిరగబడితే సెంట్రల్లో అయినా సరే స్టేట్లో అయినా సరే ఏ ప్రభుత్వం కూడా నిలబడదు అని చెప్పేసి మేము ఇక్కడ కేటీఆర్ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని కేటీఆర్ గారి యొక్క పిలుపు ఆదేశం అనుసారం ఇక్కడికి రావడం అనేటువంటిది జరిగింది.